హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము జొన్న రొట్టెలు పలుచగా ఇరగకుండా పొంగేలాగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం మనకు ఒక గ్లాస్ వాటర్ తీసుకుందామండి. ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా మసలబెడదాం. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని మంచిగా మసలేలాగా పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా వాటర్ మంచిగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు వీటిని దింపుకొని ఇందులో పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటరు కరెక్ట్గా ఒక గ్లాస్ వాటర్కి అదే గ్లాస్తో ఒక గ్లాస్ పిండి సరిపోతుందండి. కానీ నేను కొంచెం వాటర్ పక్కకు తీస్తున్నాను, ఎందుకంటే అది మళ్ళీ లూజ్గా అయితే మనం పిండి కలుపుతూ కష్టపడాలి. సో కొంచెం పక్కకు తీసేసి ఇందులో ఈ పిండిని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మంచి ఈ వాటర్లో బాగా కలుపుకోవాలండి. అవసరమైతే ఆ వాటర్ యాడ్ చేసుకుంటూ వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా కింద వేసుకొని దీన్ని బాగా మెత్తగా కలుపుకోవాలండి ఇట్లా. సో నాకైతే కరెక్ట్ ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ కొంచెం మిగిలినాయండి. కరెక్ట్ ఏ గ్లాస్తో అయితే మనం వాటర్ తీసుకుంటామో అదే గ్లాస్తో పిండి తీసుకోవాలి. ఆ వాటర్ని మాత్రం ఒక టీ గ్లాస్లో సగం పక్కకు తీసేసి పిండిని అందులో యాడ్ చేసి కలిపేసుకోవాలండి. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇట్లా మంచిగా కలుపుకొని దీన్ని ముద్దలుగా చేసుకుందాం. అంతే అండి. ఇలా కొంచెం ముద్ద తీసుకొని పిండి చల్లుకొని ఒక కవర్ తీసుకున్నానండి. ఎందుకంటే ఈ గ్రానైట్ కెమికల్స్తో తయారవుతుంది, అలా చేసుకోకూడదు అంటున్నారు కదండి. గ్రానైట్స్ అన్నీ న్యాచురల్ అని నాకు తెలిసినంత వరకు అయితే గ్రానైట్స్ అన్నీ న్యాచురల్, టైల్స్ మాత్రమే కెమికల్స్తో తయారవుతాయి అని అనుకున్నానండి. సో ఇప్పుడు ఇది చాలామంది అంటున్నారు కదండి కెమికల్స్ అని, అందు గురించి అని ఇలా కవర్ వేసి చేస్తున్నాను. సో అంతే, దీన్ని మనం ఇప్పుడు కాల్చుకుందామండి. చూడండి, రొట్టె ఎక్కడ కానీ నెర్రలు కానీ విరగడం కానీ లేకుండా మంచిగా వచ్చింది. సో దీన్ని మెల్లగా తీసుకొని పెంక మీద వేసుకుందాం. అంతేనండి, పెంక వేడెక్కగానే ఇలా వేసేసాను. ఈ లోపల మిగిలినవి కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని కొంచెం తడి వేసుకోవాలండి. ఎందుకంటే ఈ పొడి పిండి ఉంది కదండి, దీన్ని కొంచెం తడి వేసుకోవాలి. ఒక బట్టతో ఇట్లా పెట్టేసుకొని బట్టతో కూడా చేసుకోవచ్చండి కాలకుండా. ఇలా తిప్పి కాల్చుకోవాలి. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వాటర్ తడపడానికి ఒక బట్ట పెట్టుకున్నాం. సో ఇలా తడుపుకోవాలండి, ఎక్కువ వాటర్ కాదు, లైట్గా. దీన్ని కొంచెం ఈ తడి ఆరిన తర్వాత తిప్పుకోవాలండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.